విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే. 2024లో రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. నిత్యం సూర్యుడిని ఆరాధించిన ఈ రోజు మరింత ప్రత్యేకం. ఎందుకంటే భగవంతుడు లేడు అనేవారుంటారు కానీ వెలుగు, వేడి లేదు అనేవారుండరు. జీవుల చావు పుట్టుకకు, పోషణకు, కాలనియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు లేదు, ఆ స్థితిని ఊహించడం కూడా సాధ్యం కాదు. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవం అంటారు. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి, ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడిని భక్తిభావంతో, కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించేవారెందరో. ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో 2 పర్వదినాలు ఘనంగా జరుపుకుంటాం. అందులో మొదటిది సంక్రాంతి కాగా, రెండోది రథసప్తమి. సప్తమి సూర్యుడి జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్య సంబంధమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది. ఈ ఏడాది 2024లో రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. విధి నిర్వహణలో ఆదర్శం. విధి నిర్వహణలో సూర్యుడిని మించిన ఆదర్శం ఎవరుంటారు? ఉదయం, సాయంత్రం ఏ సమయంలోనూ తన విధి నిర్వహణ వేళను అతిక్రమించడు. సంపదకు మూలం. సృష్టిలో సంపదకు, ఆహారానికి కూడా ఆదిత్యుడే మూలపురుషుడు. సూర్యుడి వల్లే సంపదలు కలుగుతోంది అనేందుకు ఎన్నో పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుడిని ప్రార్థిస్తే అక్షయ పాత్ర ప్రసాదించింది సూర్యుడే. సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి స్యమంతక మణిని పొందుతాడు. ఆ మణి నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తుంది. విజ్ఞానానికి మూలం. విద్యావివేకాలకు, బుద్ధి వికాసానికి వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించేదే సూర్యభగవానుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసించాడు. బుద్ధిని ప్రేరేపించేవాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీ మంత్రం. ఇహానికి, పరానికి కావలసినవన్నీ అందిస్తున్నది సూర్యుడే. జీవుల పుట్టుకకు, పోషణకు అవసరమైనవన్నీ సూర్యుని వల్లే లభిస్తున్నాయి. సూర్య గాయత్రి మంత్రం ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. శరీరంలో 24 తత్వాలను మేల్కొలిపే సూర్యకాంతి. శరీరంలో 24 తత్వాలుంటాయి. సూర్యకాంతి ప్రసారంతో ఇవి మేల్కొని జ్ఞానం సిద్ధిస్తుందని మునులు చెబుతారు. పంచభూతాల్లో ఆకాశం, అగ్ని ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న 6 చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కింది నుంచి పైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. కాంతి ప్రసారానికి ఎలాంటి మాధ్యమం అవసరం లేదు. వెలుగు అన్నిటికన్నా వేగవంతమైనది. ముఖ్యంగా సూర్య నమస్కారాలు, ఆసనాల వల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను విశ్వచైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. అందుకే ప్రత్యక్ష నారాయణుడిని పూజిస్తే సకల సమస్యలు తీరడంతో పాటు ఆయుష్షు, ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు పండితులు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.